Hi everyone, welcome to our channel. Next video is Polytechnic Maths. Polytechnic Maths M4 4th semester లో యూనిట్ 4 హాఫ్ రేంజ్ సిరీస్. ఇందులో పార్ట్ 1 మ్యాథ్స్ M4 వాళ్ళది. 4 హాఫ్ రేంజ్ సిరీస్ అంటే నార్మల్లీ 4 ఎక్స్పాన్షన్ ఏంటి? f of x ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos nx ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn sin nx ఈజ్ ద ఫోరియర్ సిరీస్ ఫార్ములా. ఇది ఫోరియర్ సిరీస్ ఫార్ములా అయితే 0 to 2π ఆర్ -π to +π. వీటి లెంత్ ఎంతండి? 2π. ఇయర్ లెంత్ ఆల్సో 2π. దీన్ని టోటల్ కంప్లీట్ ఫోరియర్ సిరీస్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ కన్సిడర్ చేసేది హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్. నెక్స్ట్ వన్ ఈస్ హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్. హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ అంటే ఇయర్ 0 to 2π ఉన్న లెంత్ ఏముందంటే 2π, -π to లెంత్ 2π. ఇయర్ 0 to π ఈజ్ ద హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్. ఇక్కడ ఏమవుతుంది? రేంజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో కాల్డ్ ఫోరియర్ హాఫ్ రేంజ్ సిరీస్. ఇందులోనే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫోరియర్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అండ్ సైన్ సిరీస్. Fourier half range cosine series and sine series. Fourier half range cosine series is f of x equal to a0/2 plus summation of n is equal to 1 to infinity an cos nx. Here sine series is f of x is equal to summation of n is equal to 1 to infinity bn sin nx. bn sin nx. This is the Fourier half range cosine series, Fourier half range సైన్ సిరీస్. అయితే ఇక్కడ టోటలీ నార్మల్ సిరీస్లో ఏ0 ఏం కనుక్కున్నాం? ఆడ్ ఫంక్షన్, ఈవెన్ ఫంక్షన్. అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ అయితే దాన్ని ఏమంటాం? ఫోరియర్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్. మనకు -π to +5లో కూడా చేస్తాం. అప్పుడే ఫోరియర్ కొసైన్ సిరీస్, ఫోరియర్ సైన్ సిరీస్ అని సేమ్ సిమిలర్లీ ఇక్కడ ఫోరియర్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈవెన్ ఫంక్షన్ అయితే, లేదా కొన్ని ఫంక్షన్లు ఆడైనా కూడా వాటికి కొసైన్ సిరీస్, సైన్ సిరీస్ అని ఉంటాడు. మనం చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ దీన్ని ఏమంటాం? ఎఫ్ ఆఫ్ నెగిటివ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దిట్ ఈస్ ద ఆడ్ ఫంక్షన్. వెన్ ఇట్ ఈస్ ఆడ్, దట్ ఈస్ ద ఫోరియర్ హాఫ్ రేంజ్ సైన్ సిరీస్. ఓకేనా? రైట్. బేసిక్గా చూడండి, హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్, సైన్ సిరీస్. ఫోరియర్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్. ఫోరియర్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఏంటంటే లిమిట్స్ ఏంటి? ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఏ పీరియాడిక్ ఫంక్షన్ ఇన్ ద లిమిట్స్ ఆర్ 0 to π, ద ఫోరియర్ సిరీస్ ఈజ్ కొసైన్ సిరీస్ ఏమో దాన్ని డైరెక్ట్ వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos nx. an cos nx కనిపిస్తుంది, రైట్. an cos nx. here a0 వాల్యూ వేర్ a0 ఈక్వల్ టు, అయితే ఫుల్ రేంజ్లో ఏం రాస్తామండి? a0 వాల్యూ 1/π 0 to 2π f of x dx is the a0 in the full range Fourier series. అంటే టోటల్ ఫస్ట్ థర్డ్ యూనిట్లో. బట్ హియర్ a0 వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? 2/π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π f of x dx. అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏందండి? ఓన్లీ 1/π ఒకటే డిఫరెన్స్. ఇయర్ an వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? 2/π ఇంటిగ్రేషన్ 0 to π f of x cos nx dx. f of x cos nx dx. నెక్స్ట్ ఇది ఫోరియర్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫోరియర్ హాఫ్ రేంజ్ sine series. What? Fourier half range sine series. Here write f of x equal to summation of n is equal to 1 to infinity bn sin nx is the Fourier half range sine series. Here bn value is equal to what? Where bn equal to 2/π of integration 0 to π f of x d sin nx dx. f of x sin nx dx. This is the Fourier cosine series.
దిస్ వన్ ఈజ్ ద ఫోరియర్ హాఫ్ రేంజ్ సైన్ సిరీస్. బేసిక్గా ఫుల్ ఫోరియర్ సిరీస్కి హాఫ్కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ 0 to 2π -π to +π ఉంటుంది. ఇక్కడ 0 to π మెన్షన్ చేసుకుంటాం. దిస్ ద ఫోరియర్ హాఫ్ రేంజ్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సార్. కొద్దిగా ప్రాబ్లమ్స్ ఏముంటాయి సార్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్. మనం అక్కడైతే ఏ ప్రాబ్లం చేసామో అవే ప్రాబ్లమ్స్ ఇక్కడ చేస్తాం. చూడండి ఒకసారి. సేమ్ యాజ్ ప్రాబ్లమ్స్ సేమ్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి సార్? లిమిట్స్ 0 to π ఉందంటే హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్, నార్మల్గా ఉంటే ఫోరియర్ సిరీస్ ఫైండ్ అవుట్ చేస్తాం. క్వశ్చన్ చూడండి ఒకటి. ఇంతే, ఇందులో ఏమీ ఉండదు చెప్పుకోవడానికి, ఎందుకంటే ఫస్ట్ యూనిట్లో థర్డ్ యూనిట్లోనే మనం చెప్పుకుంటాం. ఫస్ట్ క్వశ్చన్, f of x is equal to k by a Fourier sine series in the interval. సైన్ రెండు కనుక్కుందామని ఒకటే క్వశ్చన్కి నేను రెండు చేస్తున్నా. ఫోరియర్ కోసైన్, ఫోరియర్ హాఫ్ రేంజ్ కోసైన్ అండ్ సైన్ సిరీస్ ఇన్ ఇంటర్వెల్ ఈజ్ ఈక్వల్ వాట్ 0 to π. ఇంటర్వెల్ 0 to π అన్నాడంటే కన్ఫర్మ్ ఫోరియర్ హాఫ్ రేంజ్ కోసైన్ అండ్ సైన్. మనకి ఎగ్జామ్లో రెండు అడగడండి. డిప్లొమా వాళ్ళకి ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఏదైనా ఒకటే ఫోరియర్ కొసైన్ సిరీసా, ఫోరియర్ సైన్ సిరీస్ ఓన్లీ సింగిల్ అడుగుతారు. బట్ ఇక్కడ మనం చేయడం మాత్రం రెండు చేస్తాం. అబ్జర్వ్ చేస్తే గివెన్ దట్ సొల్యూషన్, గివెన్ దట్ f of x is equal to k in 0 to π. గివెన్ దట్ f of x is equal to k 0 to π కన్సిడర్ చేస్తే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫోరియర్ హాఫ్ రేంజ్ కోసైన్ సిరీస్. ఫోరియర్ హాఫ్ రేంజ్ కోసైన్ సిరీస్ అనుకుంటాం. f of x is equal to what? a0/2 plus summation of n is equal to 1 to infinity an cos nx. ఇది ఫోరియర్ హాఫ్ రేంజ్ కోసైన్ సిరీస్. ఈక్వేషన్ 1గా తీసుకోండి. ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేశాక ఫస్ట్ వి ఫైండ్ ద a0 వాల్యూ. a0 వాల్యూ ఫార్ములా 2/π ఇంటిగ్రేషన్ 0 to π f of x dx. here a0 ఈక్వల్ టు 2/π ఇంటిగ్రేషన్ 0 to π f of x వాల్యూ, f of x ఈజ్ ఈక్వల్ టు k dx. k ఈజ్ ద కాన్స్టాంట్ వాల్యూ. అవుట్ సైడ్ రాస్తే k ఈజ్ ఈక్వల్ టు 2k/π x ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టాంట్ అనేది x 2/π. సో a0 ఈక్వల్ టు 2k/π π minus 0. Pi get cancelled. a0 value is equal to what? 2k. We get the a0 value is what? 2k వచ్చేసింది. Right. a0 value is 2k. Pi get cancelled. Next a0 value వచ్చేసింది కానీ నెక్స్ట్ what we find? an value. an formula 2/π of integration 0 to π f of x into cos nx dx. an ఈక్వల్ టు 2/π ఇంటిగ్రేషన్ 0 to π. Here what is the f of x value? f of x value is k cos nx dx. k కాన్స్టెంట్ కూడా అవుట్ సైడ్ రాస్తుంది. an is equal to 2k/π ఇంటిగ్రేషన్ ఆఫ్ cos nx వాల్యూ sin nx by n. లిమిట్స్ ఆర్ 0 to π. నేను ఆల్రెడీ ఫస్ట్ థర్డ్ యూనిట్ నుంచి ఏం చేస్తాను అంటే 0 to π ఉండి సైన్ టర్మ్స్ అంటే టోటల్ వాల్యూ బికమ్ 0 అంటే ఏమవుతుందండి? an ఈక్వల్ టు 0 వచ్చేసిందా? మనకి a0 an వచ్చినాయి. a0, an వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయాలి. ఈక్వేషన్ 1 అంటే ఇది. f of x అంటే k ఈక్వల్ టు a0 వాల్యూ 2k/2 ప్లస్ సమేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity. an వాల్యూ ఎంత అంటే 0. సో 0 into cos nx. 2 గెట్ క్యాన్సల్. k ఈజ్ ఈక్వల్ టు k ఓన్లీ వచ్చేసింది ఇక్కడ మనకు. అంటే దీనికి కొసైన్ సిరీస్ రాదు అని అర్థం. కాకపోతే నేను చెప్పేటప్పుడు రెండు చెప్పేస్తున్నాను. మీకు ఎగ్జామ్లో నేను ఒకటే సైన్ చేస్తే అక్కడ కొసైన్ అయితే కన్ఫ్యూజ్ కావద్దు, నార్మల్గా చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ కొసైన్ అయిపోయినాకండి ఫోరియర్ హాఫ్ రేంజ్
ఆఫ్ రేంజ్ సైన్ సిరీస్. ఫోరియర్ ఆఫ్ రేంజ్ ఏంటిదని సైన్ సిరీస్. ఫార్ములా ఏంటండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ బిఎన్ సైన్ ఎన్ ఎక్స్, అంతే కదా. ఇది ఫోరియర్ ఆఫ్ రేంజ్ సైన్ సిరీస్. దిస్ ద ఈక్వేషన్ 1 2. ఆర్ఎల్ క్వశ్చన్ అయిపోయింది మనకు. నెక్స్ట్ ఏం చేస్తున్నా, సైన్ సిరీస్ కనుక్కుంటున్నాను ఒకటే క్వశ్చన్కు. సో ఇయర్ బిఎన్ వాల్యూ 2/π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ సైన్ ఎన్ ఎక్స్ డిఎక్స్. బిఎన్ ఈక్వల్ టు 2/π కే కదండి, కే అవుట్ సైడ్ రాస్తా, 0 to π సైన్ ఎన్ ఎక్స్ డిఎక్స్. ఎలా కే కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాస్తా. బిఎన్ ఈక్వల్ టు 2k/π ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ వాల్యూ మైనస్ కాస్ ఎన్ ఎక్స్ బై ఎన్, లిమిట్స్ ఆర్ 0 to π. సో బిఎన్ ఈజ్ ఈక్వల్ వాట్, మైనస్ 2k/πn ఆఫ్ అప్పర్ లిమిట్ కాస్ nπ మైనస్ కాస్ 0. బిఎన్ ఈక్వల్ టు మైనస్ 2k/πn కాస్ nπ వాల్యూ -1/n -1. ఇలా వచ్చింది. సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ సబ్మిట్ చేయండి. కే ఈక్వల్ టు ఏమైందండి, మైనస్ సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to ∞, మైనస్ కామన్ తీస్తే 2k/πn ఆఫ్ 1 -1/n సైన్ ఎన్ ఎక్స్ అనేది ఆన్సర్. దీన్ని ఎక్స్పాన్షన్ చేయండి మీరు, ఓకేనా. లాస్ట్లో సైన్ ఎన్ ఎక్స్ ఉంది కదండి, జస్ట్ ఎక్స్పాన్షన్ చేయండి. ఎక్స్పాన్షన్ చేస్తే సరిపోతుంది. దీన్ని మీరు ఇందులో సబ్మిట్ చేసి ఈక్వేషన్ 2లో సబ్మిట్ చేసి జస్ట్ డూ ది ఎక్స్పాన్షన్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే సార్ ఏం చేంజ్ అవుతుంది సార్ అంటే, జస్ట్ నేను ఒక 1 మాత్రమే చేంజ్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి. అంటే సార్ 1 2 3 4 ఏ నెంబర్స్ ఇచ్చినా ఇదే మెథడ్. చూడండి, కే ప్లేస్లో 1 రాస్తున్నా. నేను ఇంకేం చేంజ్ చేయను. ఇక కే ప్లేస్లో 1, రిమైనింగ్ వాల్యూస్ ఆర్ ది సేమ్. కే ప్లేస్లో 1, కే తీసేస్తున్నాయి ఏనుకు. కే ప్లేస్లో ఉంది 1 ఈక్వల్ టు 1 అవుతుంది. అది కొసైన్ సిరీస్లో. హాఫ్ రేంజ్ సైన్ సిరీస్లో ఆల్సో సేమ్. జస్ట్ రిమూవ్ ద కే వాల్యూ. కే రిమూవ్ చేస్తే వచ్చేదే మీకు ఆన్సర్, ఓకేనా. అంటే ఇప్పుడు ఇన్ ప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 + 2 3 4 5 ఎనీ నెంబర్ ఇవ్వచ్చాను మీకు. ఏ నెంబర్ ఇచ్చినా యూ సాల్వ్ బై ది సిమిలర్ మెథడ్. అందులో ఏం చేంజెస్ ఉండవు. సేమ్ మెథడ్తో మీరు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. మెథడ్ ఏం చేంజ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఓకే, సేమ్ ఇక్కడ కూడా ప్రతి క్వశ్చన్కి నేను సైన్ కొసైన్ చేస్తూ ఉంటాను. ఎగ్జామ్లో మాత్రం ఓన్లీ సింగిల్ ఫంక్షన్ మిమ్మల్ని అడుగుతాడు, ఓకేనా. ఓన్లీ సింగిల్ అడిగితే ఏది అడిగితే అది చేస్తే చాలు. సైన్ అడిగితే సైన్, కొసైన్ అడిగితే కొసైన్ ఫంక్షన్స్. నెక్స్ట్ వన్, find the half range. Find the half range Fourier cosine and sine series for f of x is equal to x in the interval 0 to pi. Hence show that 1/1 square plus 1/3 square plus 1/5 square plus up to so on equal to pi square by 8 అని మనం ప్రూవ్ చేయాలి. అయితే ఇందులో 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఒకటి కొసైన్ సిరీస్, సైన్ సిరీస్, రెడ్యూస్ దట్. 3 ఒకసారి ఇవ్వడు, మనకి ఇక్కడ ఇచ్చాడు కూడా చేసుకుంటాం. ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ చూడండి. ఫస్ట్ కొసైన్ ఫైండ్ అవుట్ చేద్దాం. కొసైన్ ఫైండ్ అవుట్ చేస్తే కొసైన్కే ఈ డిడక్షన్ కూడా వస్తుంది. రీజన్ ఏంటి సార్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ మనం ఏం తీసుకుంటాం, నార్మల్ రెడ్యూస్ దట్ ప్రాబ్లమ్కి 0. సో మ్యాక్సిమం వచ్చేది ఇదే వస్తుంది. చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఎక్స్ ఇన్ లిమిట్స్ ఆర్ 0 to pi. ఫస్ట్ ఫైండ్ అవుట్ ఏంది, ఫోరియర్ ఆఫ్ రేంజ్
cosine series, Fourier half range cosine series. Fourier half range cosine series కన్సిడర్ చేస్తే ఫార్ములా f of x is equal to a naught by 2 plus summation of n is equal to 1 to infinity a n cos n x. This is the first one. ఓకేనా, రైట్. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. ఇన్ కేస్ మీకు మెటీరియల్స్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ వీడియో ఫాస్ట్గా అప్డేట్స్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. బట్ ఇన్ కేస్ అది ఎక్స్పైర్డ్ అయిపోతే మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది, అందులో జాయిన్ కావచ్చు. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అనిరెడ్డి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, షేర్ చేయడం కూడా. ఇట్స్ కాల్డ్ కాస్ ఎన్ఎక్స్ వచ్చేది. కాస్ ఎన్ఎక్స్ వస్తే ఫస్ట్ వి ఫైండ్ ద ఏ నాట్ వాల్యూ. ఏ నాట్ వాల్యూ ఫార్ములా 2/π ఇంటిగ్రేషన్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ నాట్ ఈక్వల్ టు 2/π ఇంటిగ్రేషన్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అండి, ఎక్స్ డిఎక్స్. ఏ నాట్ ఈక్వల్ టు 2/π ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ బై 2. లిమిట్స్ ఆర్ 0 to π. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 2 2 గెట్ క్యాన్సల్ అయితే అప్పర్ లిమిట్ ఏంటండి, π² మైనస్ 0² బై π. సో నథింగ్ బట్ π² బై π. సో ఏ నాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్, π వచ్చేసింది, ఏ నాట్ వచ్చేసింది. నెక్స్ట్ వి ఫైండ్ ద ఏఎన్ వాల్యూ. ఏఎన్ వాల్యూ ఫార్ములా 2/π ఇంటిగ్రేషన్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ ఎక్స్ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ ఎక్స్ డిఎక్స్. ఏ నాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్, 2/π ఇంటిగ్రేషన్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ ఎక్స్ డిఎక్స్. ఏఎన్ ఈక్వల్ టు 2/π ఇంటిగ్రేషన్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్, ఎక్స్ కాస్ ఎన్ ఎక్స్ డిఎక్స్, ఎక్స్ కాస్ ఎన్ ఎక్స్ డిఎక్స్. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 2/π. హియర్ ఎక్స్ కాస్ ఎన్ ఎక్స్ డిఎక్స్ అయితే అప్లై ద ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ ఆర్ యూవీ మెథడ్. యూవీ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్, uv1 minus u dash v2 plus u double dash v3 up to so on. u వాల్యూ x, దీన్ని ఒకసారి డిఫరెన్షియేషన్ చేయండి. u డాష్ వాల్యూ ఏమవుతుంది 1, v వాల్యూ కాస్ nx, v1 వాల్యూ సైన్ nx బై n. ఓకేనా. v2 వాల్యూ మైనస్ కాస్ nx బై n స్క్వేర్, మైనస్ కాస్ nx బై n స్క్వేర్. సబ్మిట్ ఇయర్. an ఈక్వల్ టు 2/π ఆఫ్ ఫస్ట్ వన్ ఏంటండి, u ఇంటూ v1, దిస్ రైట్. ఇలా u x ఇంటూ సైన్ nx బై n. నెక్స్ట్ u డాష్ ఇంటూ v2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాస్ nx బై n స్క్వేర్. వాట్ ఆర్ ది లిమిట్స్, 0 to π ది లిమిట్ వాల్యూస్. 0 to π వాల్యూస్ ఆర్ లిమిట్స్ అయితే అప్లై. ఈ టోటల్ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. మీరు కూడా రౌండ్ ఫిగర్ చేయకండి ఎగ్జామ్లో, జస్ట్ నార్మల్గా రాయండి అంతే. ఓకేనా, రౌండ్ ఫిగర్ చేయకుండా జస్ట్ రాయండి. టోటల్ వాల్యూ బికమ్ 0 ఎందుకంటే సైన్ ఉంది కాబట్టి. నెక్స్ట్ కాస్ ఎన్ఎక్స్, ఎన్ కాన్స్టెంట్గా అవుట్ సైడ్ రాస్తున్నాం. జస్ట్ అబ్జర్వ్. ఏఎన్ ఈక్వల్ టు 2/π n స్క్వేర్ కాస్ ఎన్ఎక్స్. లిమిట్స్ ఆర్ 0 to π. లిమిట్స్ ఆర్ వాట్, 0 to π. ఏఎన్ ఈక్వల్ టు 2/π n స్క్వేర్ అప్పర్ లిమిట్ లిమిట్ కాస్ nπ మైనస్ కాస్ 0. హియర్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ వాట్, 2 ఆఫ్ కాస్ nπ వాల్యూ మైనస్ 1 హోల్ పవర్ n, కాస్ n వాల్యూ 0. సో πn స్క్వేర్ ఈజ్ ద ఏఎన్ వాల్యూ. ఏ నాట్ అండ్ ఏఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, ఏ నాట్ అండ్ ఏఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఏ నాట్ అండ్ ఏఎన్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఇన్ ఈక్వేషన్ 1లో సబ్మిట్, ఇందులో సబ్మిట్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే ఎక్స్, ఏ నాట్ అంటే వాల్యూ π వచ్చింది. సో π/2 ప్లస్ సమేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ. ఏఎన్ వాల్యూ 2 ఆఫ్ మైనస్ 1 హోల్ పవర్ n మైనస్ 1 బై πn స్క్వేర్ కాస్ nx, πn స్క్వేర్ కాస్ nx. ఇయర్ ఎక్స్ ఈక్వల్ టు π/2. ఇక్కడ 2 కాన్స్టెంట్, π ఆల్సో కాన్స్టెంట్, టేక్ అవుట్ సైడ్. n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ.
-1 whole power n minus 1 by n square cos nx. Just we do the expansion. ఓకేనా, ఎక్స్పాన్షన్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఫస్ట్ we take in place of n1 x equal to pi by 2 plus 2 by pi. First we take in place of n1 -1 whole power 1 minus 1 by 1 square of cos x plus -1 whole square minus 1 by 2 square of cos 2x plus -1 whole cube minus 1 by 3 square of cos 3x plus up to so on. cos 3x, here x equal to pi by 2 plus 2 by pi, pi by 2 plus 2 by pi, -1 whole power n వాల్యూ -1 అవుతుంది, -1 బై వాల్యూ ఏముందండి -2 అవుతుంది. సో -2 cos x by 1 square. నెక్స్ట్ చూడండి, -1 whole square, -1 whole square -1 whole square వాల్యూ +1 అవుతుందండి, -1 ఆన్సర్ ఈజ్ 0. అంటే సెకండ్, అంటే ఈవెన్ నెంబర్స్ ఉన్న పవర్స్ అన్ని మనం 0 తీసుకోవచ్చు అని అర్థం. మనం ఈవెన్ నెంబర్స్ ఉన్న పవర్స్ అన్ని 0 తీసుకోవాలి. నెక్స్ట్ ఆడుకు వచ్చేద్దాం, -1 క్యూబ్ అంటే -2 వస్తుంది, -2 cos 3x by 3 square, మళ్ళీ నెక్స్ట్ ప్లస్ 0 వచ్చేస్తుంది. ఇలా చూసుకుంటే x ఈక్వల్ టు pi by 2, 2 ట్రాన్స్ఫర్ చేసుకుంటే 4 by pi ఆఫ్ cos x by 1 square, 2 కామన్ తీసాను నేను, ప్లస్ cos 3x by 3 square ప్లస్ అప్ టు సో ఆన్, ప్లస్ అప్ టు సో ఆన్ వచ్చేసింది. ప్లస్ అప్ టు సో ఆన్ వస్తే ఇది ఫోరియర్ సిరీస్, మనకు కోసైన్ సిరీస్ వచ్చింది. బట్ మనకి ఏమన్నా డెడ్యూస్ దట్ అన్నాడు, డెడ్యూస్ దట్ ప్రూవ్ చేయాలంట. ఆన్సర్ నేను ఏం చేస్తున్నా, 1 square 3 square అనేది మన కొసైన్ సిరీస్లోనే వచ్చాయి కాబట్టి కొసైన్ సిరీస్ కాదు, సైన్ సిరీస్కి వస్తే సైన్ సిరీస్కి అప్లై చేసేవాళ్ళు. కొసైన్కే వచ్చింది కానీ కొసైన్కి వచ్చింది కాబట్టి జస్ట్ వి అప్లై ఫర్ ది కొసైన్ సిరీస్. ఓన్లీ కొసైన్ సిరీస్ ఉన్నప్పుడు cos x 0 కావాలంటే ఏం చేస్తాం, పుట్ x ఈక్వల్ టు 0 ఈక్వల్ టు pi by 2 -4 by pi cos 0 by 1 square plus cos 0 by 3 square plus up to so on. Just observe, pi by 4 it ran, minus pi by 2 equal to -4 by pi of, just observe, cos 0 value 1 by 1 square, cos 0 value 1 3 square plus up to so on. Okay, here negative get cancelled, pi into pi square, 4 2s are 8 equal to 1 by 1 square plus 1 by 3 square plus up to so on. వచ్చేసిందా, డిడ్యూస్ దట్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఫోరియర్ కొసైన్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఏంటిది, సైన్ సిరీస్, ఫోరియర్ సైన్ సిరీస్ చేద్దాం. హాఫ్ రేంజ్ ఫోరియర్ సైన్ సిరీస్, హాఫ్ రేంజ్ ఫోరియర్ సైన్ సిరీస్ చేస్తున్నాను నేను. ఓకేనా, కొసైన్ కంప్లీట్ చేస్తాను. కొసైన్తో పాటు ఎట్ టైం నేను ఏం చేశాను, డెడ్యూస్ దట్ చేస్తాను లాస్ట్లో చేయకుండా. నెక్స్ట్ ఫోరియర్ సైన్ సిరీస్, ఫోరియర్ సైన్ సిరీస్ ఫార్ములా f of x is equal to summation of n is equal to 1 to infinity bn sin nx. ఓకేనా, ఈక్వేషన్ 1. ఈక్వేషన్ నెంబర్ 2 కన్సిడర్ చేస్తే bn ఫార్ములా, bn is equal to 2 by pi ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi f of x into sin nx dx. జస్ట్ అబ్జర్వ్, bn ఈక్వల్ టు 2 by pi ఇంటిగ్రేషన్ 0 to pi f of x వాల్యూ x sin nx dx, x sin nx dx. Here apply the uv formula, integration of uv dx is equal to uv1 minus u dash v2 plus u double dash v3 up to so on. U value x, u dash value 1. What is the v value, sin nx. v1 value minus cos nx by n, v2 value minus sin nx by n square. As usual uv1 u dash v2. Here submit here. First one ఏంటంటే bn ఈక్వల్ టు 2 by pi. ఫస్ట్ వన్ ఇస్ uv1 అంటే మైనస్ ఎక్స్ కాస్ nx by n. ఓకేనా, నెక్స్ట్ ఏంటండి u dash v2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ sin nx by
n square. What are the limits? 0 to pi. So total sign value is 0. Here total sign value is 0. Remaining bn equal to minus common, minus 2 by pi n is the common term. X cos nx is the remaining value, 0 to pi. Here we apply the upper limit minus lower limit values. Bn equal to minus 2 by pi n. Upper limit value pi cos n pi minus 0. Bn equal to minus 2 by pi n of pi. Cos n pi value minus 1 whole power n. 0 is 0. Because of 0 into cos 0 value 1. 0 into 1, 0. Pi get cancelled. So Bn equal to minus 2 of minus 1 whole power n by n. Bn value substitute in equation number 2. Submit chestandi x equal to summation of n is equal to 1 to infinity. In place of Bn we write minus 2 of minus whole power n by n sin nx. Just expand it. Expand చేస్తే వాల్యూస్ ఏమవుతాయో చూడండి. x equal to summation of n is equal to 1. Just first we write the in place of n 1. 1 తీసుకుంటే minus 2 minus 1 whole power 1 by 1 sin x. Next ఏముందండి ప్లస్ minus 2 of minus 1 whole square by 2 sin 2x plus up to so on. X equal to minus 1 plus 2 sin x by 1 minus ఇక్కడ ఏముందండి minus 2 by 2 sin 2x ప్లస్ అప్ టు సో ఆన్ సిరీస్ వస్తుంది. సిసి కూడా సి తీసుకోవచ్చు. 2 కామన్ తీసుకుంటే sin x by 1 మైనస్ 1 by sin 2x by 2 నెక్స్ట్ ప్లస్ ఇట్లా సో ఆన్ వచ్చేసి ఇది ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ ఏంటి సేమ్ సిమిలర్గా ఇంకో ఎక్స్ స్క్వేర్ ఉందో లేదో చూద్దాం. ఐ థింక్ ఎక్స్ స్క్వేర్ కూడా ఉంటుంది. బట్ ఇక ఇప్పటి నుంచి ఏంటంటే ఒక క్వశ్చన్కి ఒకటే చేస్తా. సైన్ అయితే సైన్, కోసైన్ అయితే కోసైన్ చేద్దాం. దట్ ఈస్ అ బెటర్ టు యూ. ఇందులో కూడా ఈ పవర్ ఎక్స్ మళ్ళీ ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ఉందండి. దీనికి నేను ఓన్లీ సైన్ సిరీ కొసైన్ చేస్తాను, సైన్ మీరు చేసుకోండి. ఎక్స్ స్క్వేర్ దీనికి కూడా డిడ్యూస్ దట్ అడిగాడు. ఇక్కడ ఏంటి 1/1 స్క్వేర్ మైనస్ 1/2 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ మైనస్ 1/4 స్క్వేర్ ఈక్వల్ టు అని అడిగాడు. జస్ట్ వాల్యూస్ మనమే ఫైండ్ అవుట్ చేయాలి, బట్ సొల్యూషన్ తీసుకుందాం. ఈక్వల్ టు పై స్క్వేర్ బై 12 అని ప్రూవ్ చేయాలి. పై స్క్వేర్ బై 12. ఓకేనా? నేను కొసైన్ చేస్తా, దీనికి మీరు సైన్ చేయండి. కొసైన్ సిరీస్ ఈ క్వశ్చన్కి నేనే చేస్తా, సైన్ సిరీస్ మీరు చేయండి. ఓకేనా? ఓకే రైట్. నెక్స్ట్ ఫోరియర్ సిరీస్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇచ్చింది. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ అవుతున్నా, ఫోరియర్ ఆఫ్ రేంజ్ కోసైన్ సిరీస్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. సైన్ సిరీస్ మీరు ట్రై చేయండి. ఫోరియర్ ఆఫ్ రేంజ్ కోసైన్ సిరీస్ మ్యాక్సిమం మనకు థర్డ్ యూనిట్లో ఫోర్త్ యూనిట్ అన్ని ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఇవి కాకుండా వేరే క్వశ్చన్స్ ఏమి ఉండవు. సో మీకు పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు, సేమ్ సిరీస్లో ఉంటాయి కాబట్టి. రైట్. ఫోరియర్ ఆఫ్ రేంజ్ కోసైన్ సిరీస్. ఫోరియర్ ఆఫ్ రేంజ్ కోసైన్ సిరీస్ తీసుకుంటే ఫస్ట్ ఇన్ ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సಮೇషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos nx. ఇది ఈక్వేషన్ 1, ఇదే కదండి. ఫస్ట్ a0 వాల్యూ కనుక్కోవాలి. a0 ఈజ్ ఈక్వల్ టు వాట్, 2/π ఇంటిగ్రేషన్ 0 to π f ఆఫ్ ఎక్స్ ఇంటూ dx. a0 ఈక్వల్ టు 2/π 0 to π f ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ dx. a0 ఈక్వల్ టు 2/π ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ x³ 3. లిమిట్స్ ఆర్ 0 to π. ఓకేనా, లిమిట్స్ ఆర్ 0 to π. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే దీనికి సైన్ సిరీస్ రాదనుకుంటా. రీజన్ ఏంటంటే సైన్ ఏంటిది, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ద ఈవెన్ ఫంక్షన్ కదా. ఈవెన్ ఫంక్షన్ కాబట్టి a0 ఏనే ఎగ్జిస్ట్ అవుతాయి, బిఎన్ ఎగ్జిస్ట్ కాదు. చూసుకో 0 to π. a0 ఈక్వల్ టు 2/3π అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ π³ మైనస్ 0³ చేయండి. ఇప్పుడు చాలు సార్. a0 ఈక్వల్ టు వాట్, జస్ట్ అబ్జర్వ్
2 పై క్యూబ్ బై 3 పై పై గెట్ క్యాన్సిల్ అయితే ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 2 పై స్క్వేర్ బై 3. ఏ నాట్ ఈజ్ 2 పై స్క్వేర్ బై 3 is the ఏ నాట్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ we find the ఏ నాట్ is bn వాల్యూ. bn ఫార్ములా 2 బై పై ఇంటిగ్రేషన్ 0 to పై f of x into cos nx dx. f of x is equal to what? Cos nx dx. bn value is equal to 2 by pi of 0 to pi. f of x value, f of x is x square cos nx dx. Just we apply the uv method, nothing but integration by parts or Bernoullis. uv1 minus u dash v2 plus u double dash v3 plus up to so on. ఇక్కడ మైనస్ వస్తుంది, ప్లస్ ఏది రాసుకునే పెద్ద ప్రాబ్లం లేదు. ప్లస్ రాశారనుకో మైనస్ ఎలాగ రాలే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోద్ది. u వాల్యూ ఎక్స్ స్క్వేర్, u డాష్ వాల్యూ 2x, u డబల్ డాష్ వాల్యూ 2 ఓన్లీ. v వాల్యూ cos nx, v1 వాల్యూ sin nx by n, v2 వాల్యూ minus cos nx by n square, v3 value is minus of minus sin nx by n cube వస్తుంది. ఇదే కదండి, uv1 u dash v2 u dash v3 ఈ వాల్యూస్ అప్లై చేసుకోవాలి. ఓకే, కనిపిస్తుంది కదా. మ్యాక్సిమం వీడియో చేసేటప్పుడు 480లో చూడడానికి ట్రై చేయండి అబ్బా, మీకు కొద్దిగా క్లారిటీ ఉంటుంది నార్మల్ కంటే. 480లో అయితే బెటర్. ఓకే రైట్, కంప్లీట్ చేసుకుంటే ఎక్స్పాన్షన్ చేద్దాం. ఎక్స్పాన్షన్లో చూడండి, బిఎన్ ఈక్వల్ ఏఎన్ కదా, బిఎన్ అని రాస్తున్నానా, సారీ మై మిస్టేక్. ఏఎన్ ఈక్వల్ టు 2 by pi ఆఫ్ ఫస్ట్ వన్ ఏంటండి u ఇంటూ v1 ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ nx బై n. నెక్స్ట్ u డాష్ ఇంటూ v2 మైనస్ 2x cos nx బై n స్క్వేర్. ఓకేనా, మైనస్ 2 cos nx బై n స్క్వేర్. ఓకే సారీ, ఏ నాట్ వాల్యూ ఎంత, ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 2 పై స్క్వేర్ బై 3. నెక్స్ట్ యూ డబల్ డాష్ కదండి, యూ డబల్ డాష్ అంటే పాజిటివ్, మైనస్ 2 సైన్ nx బై n క్యూబ్. ఆల్రెడీ నెగిటివ్ ఉంది, నెగిటివ్ ఉందండి, ఇది పాజిటివ్. లిమిట్స్ ఆర్ 0 to పై. ఏఎన్ ఈక్వల్ టు 2 by పై. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ వాల్యూ 0 అవుతుందండి, ఈ టోటల్ వాల్యూ 0 అవుతుంది. మిడిల్ వాల్యూ తీసుకోవాలి, 2x cos nx బై n స్క్వేర్. లిమిట్స్ ఆర్ 0 to పై. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయాలి. ఏఎన్ ఈక్వల్ టు 4 by పై ఆఫ్ పై n స్క్వేర్ ఎక్స్ cos nx. అప్లై చేస్తే వాల్యూ సార్ 0 to పై. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 4 by పై n స్క్వేర్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, పై cos n పై మైనస్ 0. పై వాల్యూస్ పై గెట్ క్యాన్సిల్. cos n పై అంటే వాల్యూస్ ఏమవుతాయండి, 4 ఆఫ్ మైనస్ 1 హోల్ పవర్ n బై n స్క్వేర్ ఈజ్ ద ఏ నాట్ వాల్యూ. ఏ నాట్ ఏఎన్ వాల్యూ, ఏ9 వాల్యూ అండ్ ఏ నాట్ వాల్యూస్ వచ్చేసాయి. నెక్స్ట్ ఏ నాట్ అండ్ ఏఎన్ వాల్యూస్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే, ఏ నాట్ అండ్ ఏఎన్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఇన్ ఈక్వేషన్ 1 ఏ నాట్ అండ్ ఏఎన్ వాల్యూస్ ఆర్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. 1లో సబ్మిట్ చేస్తే వాల్యూ సార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏంటండి ఎక్స్ స్క్వేర్. ఏ నాట్ వాల్యూ 2 పై స్క్వేర్ బై 3 బై 2 ప్లస్ సಮೇషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ. ఏఎన్ వాల్యూ ఈజ్ 4 ఆఫ్ మైనస్ 1 హోల్ పవర్ n బై n స్క్వేర్ cos nx. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2 get cancel, pi square by 3, 4 constant go take outside, summation of n is equal to 1 to infinity minus 1 whole power n square cos nx. Okay, here x square is equal to pi square by 3. Expansion చేస్తే వాల్యూ సార్ put n is equal to 1 minus 1 whole power 1 square cos x plus minus 1 whole square 2 square cos 2x plus minus 1 whole cube by cos 3x by 3 square plus up to so on. ఇది x square is equal to what, pi square by 3 plus 4 of minus 1 whole power 1 అనేది minus 1 cos x by 1 square. నెక్స్ట్ ఏమైనా ప్లస్ cos 2x by 2 square minus cos 3x by 3 square plus up to so on. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది, నెగటివ్ పవర్ అంటే ఈవెన్ పవర్ వస్తే వాల్యూ ఈజ్ పాజిటివ్, ఆడ్ పవర్ ఈజ్ వాల్యూ ఈజ్ నెగటివ్. జస్ట్ వి కామన్ ద నెగటివ్ సింబల్.
what we get, minus 4 of cos x by 1 square minus cos 2x by 2 square positive cos 3x by 3 square up negative up to so on. This is the Fourier half range cosine series. Next we deduce the value. Put x equal to 0. In place of x we submit the 0. Right, 0 square equal to pi square by 3 minus 4 of cos 0 by 1 square minus cos 0 by 2 square minus plus cos 0 by 3 square plus up to so on. Pi square by 3 minus equal to minus 4 of 1 by 1 square 1 by 2 square plus 1 by 3 square up to so on. Yeah. Values are negative get cancelled. 4 3s are 12. Pi square by 12 equal to 1 by 1 square minus 1 by 2 square plus 1 by 3 square minus 1 by 4 square up to so on is the answer. Similarly you solve the cosine sine series. ఓకే వచ్చేసిందా? ఇవి వచ్చేస్తే నెక్స్ట్ సైన్ సిరీస్ మీరు ట్రై చేయండి, కొసైన్ సిరీస్ నేను చెప్పేస్తాను. ఓకేనా? సైన్ సిరీస్ ట్రై చేయండి, కొసైన్ సిరీస్ కొసైన్ సిరీస్ నేను చెప్పాను, సైన్ సిరీస్ చేయండి. నెక్స్ట్ మీకు ఫోరియర్ హాఫ్ రేంజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చండి, ఎక్స్ క్యూబ్ ఇచ్చాడు. ఇదే క్వశ్చన్ కొన్ని స్టేజ్లో ఫోరియర్ సైన్ సిరీస్ అని అడుగుతాను, ఎక్స్ స్క్వేర్ని. కొన్ని స్టేజ్లో ఎక్స్ క్యూబ్ని అడుగుతాను. ఓకేనా? చూస్తే ఎక్స్ క్యూబ్ చూడండి ఒకసారి. ఎక్స్ క్యూబ్ కూడా రెండు చేయొచ్చు, ఒకటి నేను చెప్పేస్తా, ఇంకోటి మీరు ట్రై చేయండి. ఎక్స్ క్యూబ్కి ఏమి అడిగారంటే ఓన్లీ ఫోరియర్ సిరీస్ ఎక్స్ప్రెస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ as a half range cosine series in 0 to pi, as a half range cosine series in 0 to pi అడిగాడు. cosine series ఫార్ములా ఏంటండి? f of x is equal to a naught by 2 plus summation of n is equal to 1 to infinity an cos nx dx. ఓకేనా? దీనికి సైన్ సిరీస్ మీరు ట్రై చేయండి. ఏది చేసిన సైన్ సిరీస్ ఒకటే బిఎన్ ఒకటే కాబట్టి అది మీకు ఇచ్చేస్తాను, ఇది ఏ నాట్ ఏని కాబట్టి నేను చేస్తాను. ఓకేనా? కనిపిస్తుంది కదా? రైట్, చూస్తే ఫస్ట్ ఏ నాట్ వాల్యూ ఫార్ములా 2 by pi ఇంటిగ్రేషన్ 0 to pi ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఏ నాట్ ఈక్వల్ టు 2 by pi ఇంటిగ్రేషన్ 0 to pi ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? ఎక్స్ క్యూబ్ dx. a naught equal to 2 by pi integration of x cube value x power 4 by 4 limits are 0 to pi. a naught is equal to upper limit value 2 ones are 2 2s అంటే ఏమవుతుంది 1 by 2 pi. అప్పర్ లిమిట్ ఏంటండి? pi power 4 minus 0 power 4. సో a naught వాల్యూ pi power 4 by 2 pi నథింగ్ బట్ అండ్ pi, ఇక్కడ క్యూబ్ క్యాన్సిల్ అయితే ఇంకోటి. సో pi cube by 2 ఈజ్ ద a naught వాల్యూ వచ్చేసి. నెక్స్ట్ వి ఫైండ్ ద an value formula 2 by pi integration 0 to pi f of x into cos nx dx. f of x into cos nx dx. wait 1 minute, మళ్ళీ ఇంకా అయిపోయినట్లుంది ఫాస్ట్గా. f of x is equal to an equal to 2 by pi f of x value is equal to what? x cube cos nx dx. ఓకేనా? x cube cos nx dx వచ్చింది. x cube cos nx dx అంటే we use the integration uv method or by parts method. uv1 minus u dash v2 plus u double dash v3 minus u triple dash v4 up to so on. u వాల్యూ ఎక్స్ క్యూబ్ అండి, అంటే ఎక్స్ క్యూబ్ వాల్యూ కాన్స్టెంట్ అయ్యే వరకు చేయాలి. అంటే u డాష్ వాల్యూ 3x square, u డబల్ డాష్ వాల్యూ
6x, u triple dash value is equal to 6. V value cos nx, v1 value sin nx by n, v2 value minus cos nx by n square, v3 value minus sin nx by n cube, v4 value minus of minus plus cos nx by n power 4. వీటిని సబ్మిట్ చేద్దాం. వీటిని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. చూడండి ఒకసారి. an ఈజ్ ఈక్వల్ టు 2/π ఆఫ్ ఫస్ట్ వన్ ఏంటిదండి uv1 అంటే x క్యూబ్ sin nx by n. నెక్స్ట్ వాల్యూ u డాష్ v2 మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 3x² cos nx by n. నెక్స్ట్ ఏంటండి u డబల్ డాష్ v3 మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 6x sin nx by n క్యూబ్. నెక్స్ట్ మైనస్ ఉంటుంది u డబల్ మైనస్ అంటే మైనస్ 6 cos nx by n power 4. లిమిట్స్ ఆర్ 0 to π. లిమిట్స్ ఆర్ వాట్ 0 to π వచ్చేసి లిమిట్స్ ఆర్ 0 to π వస్తే ఇక్కడ కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ వాల్యూ 0, ఈ టోటల్ వాల్యూ 0, ఇక రిమైనింగ్ మాత్రమే ఉంటాయి. రిమైనింగ్ ఏంటండి a0 ఈజ్ ఈక్వల్ టు 2/π. ఫస్ట్ వన్ ఈజ్ 3x² cos nx by n. నెక్స్ట్ ఏంది మైనస్ 6 cos nx by n power 4. లిమిట్స్ ఆర్ 0 to π. దేని దానికి అప్లై చేద్దాం. అప్పర్ లిమిట్ మైనస్ 2/π ఆఫ్ 3π² cos nπ by n. సార్ 0 సబ్మిట్ చేయాలంటే 0 ఎలా సబ్మిట్ చేసినా ఎక్స్లో 0 సబ్మిట్ చేస్తామో 0 అయిపోయి అది చేయట్లేదు. 6/n power 4 ఇక్కడ సబ్మిట్ చేయండి. cos nπ మైనస్ cos 0 by అంతే అప్లై చేసుకుంటే an కదా an ఈజ్ ఈక్వల్ టు 2/π ఆఫ్ 3π² cos nπ వాల్యూ మైనస్ 1 హోల్ పవర్ n by n. ఇక్కడ ఉంది 6/n power 4 ఆఫ్ మైనస్ 1 హోల్ పవర్ n మైనస్ 1 ఈజ్ ద a0 వాల్యూ వచ్చేసింది. π³ కదా a0 వాల్యూ π³/2. ఒకసారి చూసుకోండి అబ్బా నేను ఇక్కడ రాంగ్ రాసినా కూడా చూడండి. టెక్స్ట్ బుక్లో ఏమైనా ఆన్సర్ ఇస్తే చూస్తాను. యా π³/2. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 అంటే f ఆఫ్ x ఏందండి x³ a0 వాల్యూ π³/2/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an వాల్యూ 2/π 3π² ఆఫ్ మైనస్ 1 హోల్ పవర్ n by n మైనస్ 6 ఆఫ్ మైనస్ 1 హోల్ పవర్ n మైనస్ 1 by n పవర్ 4 cos nx ఈజ్ ద ఆన్సర్. మీరేం చేయండి అంటే సైన్ సిరీస్ చేయండి. ఇదే క్వశ్చన్ అంటే ఏంటి f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x³ హాఫ్ రేంజ్ 4 ఇయర్ సైన్ సిరీస్ చేయండి. ఇవి చేస్తే నెక్స్ట్ ఇంకొక పార్ట్లో సెకండ్ పార్ట్కి వచ్చేసి ఇంకొన్ని ఉన్నాయి. x మైనస్ పై మైనస్ x ఒకటి, x మైనస్ x² x ప్లస్ x² సైన్ ఈ పవర్ x ఒకటి చెప్పుకుంటే క్లోజ్ అయిపోతుంది. మిగిలినవి కంప్లీట్ అండి. ఈ పవర్ x ఆల్రెడీ మీరు చేసినవే క్వశ్చన్స్, కొత్త క్వశ్చన్స్ ఏం కాదు. నెక్స్ట్ పార్ట్ 2లో మొత్తం క్వశ్చన్ కంప్లీట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.